కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ రైతు బజార్లో అర్ధరాత్రి జరిగిన దౌర్జన్యం కలకలం రేపింది. ఏళ్లుగా వ్యాపారం చేస్తున్న చిన్న వ్యాపారుల షాపులను తొలగించేందుకు కొందరు యత్నించారని బాధితులు ఆరోపించారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని రైతు బజార్లో బుధవారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వానికి చెందిన సుమారు 17 అడుగుల స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా షాపులు నిర్మించిన వ్యక్తులు వాటికి దారి ఏర్పాటు చేసుకునేందుకు గత 28 ఏళ్లుగా వ్యాపారం చేస్తూ 18 ఏళ్లుగా అద్దె చెల్లిస్తున్న చిన్న వ్యాపారుల షాపులను తొలగించే ప్రయత్నం చేశారని బాధితులు ఆరోపించారు. రైతు బజార్కు సెలవు రోజైన బుధవారం రాత్రే ఈ సంఘటనకు పాల్పడ్డారని తెలిపారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని వ్యాపారులు పోలీసులను కోరారు. ఈ సందర్భంగా పలువురు రైతు బజార్ వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు. నా పేరు కర్ణి వీర్రాజు అండి. రైతు బజార్ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్న రైతు బజార్లో మ్యాంగో జెల్లీ పచ్చళ్ళలో వ్యాపారం చేసుకుంటానండి. నిన్న 22వ తారీఖు బుధవారం మార్కెట్ సెలవు టైంలో మేము ఎవరూ లేవండి. రాత్రి 12 గంటలకి ఆ టైంకి మా వాచ్మెన్ ఫోన్ చేశాడు. ఏంటని అడిగితే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి నీ బడ్డీ తీసేస్తున్నారని చెప్పేసి అన్నాడండి. మున్సిపాలిటీ వాళ్ళకి మా అబ్బాయి ఫోన్ చేసి అడిగితే మేము ఎవరో రాలేదు, మాకు తెలియదు అని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళు అన్నారండి. అంటే మేము ఆటోమేటిక్గా మేము వచ్చామండి. మా అబ్బాయి వచ్చాడు ముందు. మా అబ్బాయి వచ్చేకి జేసీపీకి తగిలించి ఎదరికి రోడ్డు మీద లాగేసారండి బడ్డీని. లాగేసి ఎవరు లాగమన్నారు ఏంటని అడిగితే అక్కడ 30 మంది రౌడీలు ఉన్నారండి. ఆ రౌడీలు చూసి మమ్మల్ని చూసి పారిపోయారు. వాళ్ళు పారిపోయిన తర్వాత జేసీబీ డ్రైవర్ని ఆఫ్ చేసి పోలీస్ స్టేషన్కి అప్పు చెప్పామండి. ఆ డ్రైవర్ ఓనర్ని అడిగితే అండి మాకు నక్కా కిషోరు, మార్కెట్ భాస్కరు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు పురమాయించారని చెప్పేసి అతను అన్నాడండి. అది నా బడ్డీలో ఉన్న సామాన్లు నుంచి మించి ఒక 5 లక్షల రూపాయల సామాన్లు ఉంటుందండి. అవన్నీ శుభ్రంగా గజిబిజీలు అయిపోయి పచ్చళ్ళు కానీ కలపలు కింద పోయి నాకు ఏదో న్యాయం చేయించమని కోరుతున్నాను. నా పేరు కర్ణ శ్రీనివాస్ అండి. రైతు బజార్లో కూరగాయల వ్యాపారం చేసుకుంటాను నేను కూడా మా నాన్నగారితో పాటుని. అయితే నిన్న 12:30 సమయానికి మా వాచ్మెన్ ఫోన్ చేసి ఇలాగ బడ్డీ తీసేస్తున్నారండి అంటే, ఎవరు తీసేస్తున్నారు ఫోన్ ఇవ్వంటే మేము మున్సిపాలిటీ అని చెప్పేసి అన్నారండి. నేను ఎన్న మున్సిపాలిటీలో ఫోన్ చేస్తే మేము ఎవరు రాలేదమ్మా అని చెప్పేసి అన్నారండి. అయితే 12:40 ఆ సమయానికి నేను మార్కెట్కి రాగానే బ్రిడ్జి కింద ఒక 30 మంది నన్ను చూసి పారిపోయారండి. రేజులపేటలోంచి ఆ పట్టాలపై పారిపోయారు. అయితే జేసీబీని ట్రాలీ ఉందండి. నేను జేసీబీ దగ్గరికి వచ్చేటప్పుడు ట్రాలీ కూడా వెళ్ళిపోయింది, మనోడు కూడా వెళ్ళిపోయాడు. అయితే జేసీబీని పట్టుకుని నిన్ను ఎవరు పంపించారని చెప్పేసి అంటే మనోడు నాకు మా ఓనర్ గారు పంపించారండి. వాళ్ళ ఓనర్ ఫోన్ చేస్తే వాళ్ళ ఓనర్ ఒక నెంబర్ ఇచ్చాడండి. ఆ నెంబర్ ఫోన్ చేసి వీళ్ళతో మాట్లాడి నువ్వు మన పురమాయించింది ఆయనే, ఆయన పేరు నక్కా కిషోర్ అని చెప్పి అన్నాడండి. వాళ్ళ జేసీబీ ఓనర్. అయితే వాళ్ళ ఓనర్ ఫోన్ ఆ నక్కా కిషోర్కి ఫోన్ చేయగానే తమ్ముడు ఏం జరుగుతుంది, అయిపోయిందో షిఫ్ట్ చేస్తావా అన్నాడండి. లేదన్నా ఇక్కడ వచ్చి ఆ పేరు నన్ను అంటే, తమ్ముడు నువ్వు దొరికితే నా పేరు కూడా చెప్పు, అవసరమైతే మార్కెట్ చైర్మన్ బొచ్చి అక్కడ పేరు చెప్పి అని చెప్పేసి నక్కా కిషోర్ అన్నాడండి. అయితే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే అండి, గతంలో 14 సంవత్సరాల క్రితం 2014లో మాగినేడి భాస్కర్ గణేష్ బాబు అనే వ్యక్తి ఎస్టేట్ ఆఫీసర్ నేను రూమ్లో పెట్టి తాళం వేసేసి చంపేస్తానని బెదిరిస్తే ఆ ఎదురుగా ఉన్న షాప్ మా నాన్నగారిదండి. పోలీసులు వచ్చి ఇలా అడిగితే కోర్టుకు వెళ్ళి మా నాన్నగారు సాక్ష్యం చెప్పారండి. సాక్ష్యం చెప్తే ఆ సాక్ష్యం చెప్పిన తర్వాత 4-5 సార్లు మా నాన్నగారి మీద హత్యాయత్నం కూడా జరిగిందండి. అటాక్ చేశారు. కాకపోతే మార్కెట్లో ఎక్కువ జనం ఉండడం వల్ల అది వాళ్ళు అంతగా సక్సెస్ అవ్వలేకపోయారు. మా ఇంటికి వెళ్ళి దారి కూడా అంత జనమే ఉంటారు కాబట్టి అంతగా సక్సెస్ అవ్వలేకపోయారు. 4-5 సార్లు హత్యాయత్నం కూడా చేశారండి మాగినేడి భాస్కర్ గణేష్ బాబు. అయితే అప్పుడు ఏం జరిగిందంటే ఆ 2 షాపులకి ప్లేస్ కోసమని ఆ రభస్ చేసి 2014లో ఆ 2 షాపులకి దారి ఆయన సంపాదించేసాడండి. అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకొక 2 షాపులు కట్టాడండి పక్కన. అది కూడా 17 అడుగులు గవర్నమెంట్ రైతు బజార్ ఆర్టీసీ కాంప్లెక్స్ స్థలంలోకి వచ్చి 2 షాపులు కట్టుకుని ఆ దారి కోసమని ఇవాళ మమ్మల్ని ఒక 20 మంది రైతులు ఖాళీ చేసిమని అక్కడ మొన్న నిరాహార దీక్ష చేసి అడవుడు చేస్తే మేము దేనికి లొంగపోయేసరికి ఇవాళ నిన్న రాత్రి 12:30కి మాకు ఎవరికి చెప్పకుండా మా బడ్డీని మేము ఏదైతే జీవనోపాధిగా బతుకుతున్నామో ఆ బడ్డీని జేసీబీ తీసుకొచ్చి తీసేయమని చెప్పారండి. ఆ జేసీబీ వచ్చిన వ్యక్తిని కూడా అడిగామండి, ఎక్కడ పట్టుకెళ్ళమన్నారమ్మా అంటే డైరీ పాల్ సెంటర్ అవతల తీసుకెళ్ళి ఎక్కడ పారమని చెప్పారండి కాల్లో అని చెప్పారు. అయితే అందులో మేము నిన్న బుధవారం